తమిళనాడుకు సీఎం అవుతాడా? విజయ్ పవన్ కళ్యాణ్‌ని దాటేసినట్టేనా? విజయ్ పవన్ కళ్యాణ్ కంటే ముందు వరుసలో ఉన్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఎందుకంటే తమిళనాడుకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ అయితే దూసుకుపోతుంది. దాదాపు 100 స్థానాల పైన విజయ్ పార్టీ అయితే దూసుకుపోతుంది. మనందరికీ తెలుసు మొన్నటికి మొన్న వెలువడ్డటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయ్‌కి కేవలం 10, 15 సీట్లు వస్తాయని చెప్పిర్రు. ఒకే ఒక ఎగ్జిట్ పోల్ సర్వే వాళ్ళు మాత్రం యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే వాళ్ళు మాత్రమే విజయ్‌కి 98 నుంచి 120 స్థానాలు వస్తాయని చెప్పారు. ఆ యాక్సిస్ మై ఇండియా సర్వే ఎగ్జిట్ పోల్ ఏదైతే చెప్పిందో అదే విధంగా విజయ్ పార్టీ ఇక్కడనైతే దూసుకుపోతుంది. ఎవరు ఊహించలేదు విజయ్ పార్టీ అసలు ఈ విధంగా దూసుకుపోతాయని చెప్పేసి. ఎందుకంటే 100 స్థానాల పైన అంటే విజయ్ సీఎం అవడానికి అనేక రకాలుగా అక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టాలిన్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ 3వ స్థానంకి పడిపోయిందంటే అర్థం చేసుకోండి. 3వ స్థానంలో కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల్లో 2వ స్థానంలో ఏఐడిఎంకేనైతే కొనసాగుతుంది. అసలు ఎవరు ఊహించలేదు విజయ్ పార్టీకి ఇంత సీట్లు వస్తాయా, విజయ్కి అంత సీన్ ఉందా అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. కానీ అవన్నీ అంచనాలన్నీ తారుమారైపోయినాయి. ముఖ్యంగా యువకులు జెన్జీ ఏదైతే ఉందో ఆ జెన్జీ యువత విజయ్ వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపినట్టుగా అర్థమైంది. ఎందుకంటే చాలా చోట్ల మనకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, రీల్స్లో చూసినా, ఏడ చూసినా విజయ్ పార్టీకి చెందినటువంటి ఆ యువతకు సంబంధించిన వీడియోలు మనం తెగ వైరల్ అయ్యేటి మనం చూసినాం. అయితే చాలామంది ఇవన్నీ సోషల్ మీడియా వరకే విజయ్ ప్రభావం ఉంటుంది, అసలు యాక్చువల్గా ఎన్నికల ఫలితాల్లో విజయ్కి అంత సీన్ లేన్నారు. కానీ సోషల్ మీడియాలో కాదు ఎన్నికల ఫలితాల్లో కూడా జెన్జీ ఏదైతే విజయ్ ఉండో విజయ్ వైపు నిలిచినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా విజయ్ ఎప్పుడు ఎన్నికల ముందే మీరు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా ఈ తమిళనాడు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజయ్ గట్టిగా పిలిపించింది. విజయ్ పిలిపివ్వగానే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కొన్ని వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయ్ కోసం వచ్చినాం, మేము ఓటు వేస్తున్నాం అని చెప్పేసి చాలా వరకు మనం వీడియోలు అవన్నీ చూసినాం. కానీ అది అనుకున్నట్టుగానే వాళ్ళందరూ ప్రభావమే కాకుండా తమిళనాడు ప్రజలు కూడా అటు ఏఐడిఎంకే ఇటు డిఎంకే 2 పార్టీలు, ఈ 2 పాత పార్టీలను చూసి అలసిపోయినట్టుగా కొత్త పార్టీకి ముఖ్యంగా విజయ్కి అవకాశం ఇవ్వాలి, విజయ్ వస్తే మార్పు వస్తుంది, విజయ్ వస్తే అవినీతి రహిత పాలన అందిస్తాడని చెప్పేసి అదేవిధంగా ఈ ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజలు కోరుకున్న విధంగానే ప్రజల తీర్పు కూడా ఉంది. నిజంగా ఫస్ట్ వెలువడ్డటువంటి బ్యాలెట్ బాక్స్ పేపర్లో అసలు విజయ్ వెనక పడిపోయాడు. కానీ ఈవీఎం ప్రజలు వేసినటువంటి ఉద్యోగులు వేసినటువంటి బ్యాలెట్ బాక్స్ ఫలితాలలో వెనక పడిపోయిన విజయ్, కానీ ప్రజలు సామాన్యులు వేసినటువంటి ఈవీఎం ఓట్లలో మాత్రం విజయ్ దూసుకుపోతాడు. విజయ్ ప్రభంజనం నిజంగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి ఇంత పెద్ద ఎత్తున సీఎం అయ్యేంత రేంజ్లో విజయ్ పార్టీ దూసుకుపోతుందంటే ఇది ఒక హిస్టరీ అని చెప్పొచ్చు. విజయ్ నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలవబోతున్నట్టుగా కనబడుతుంది. దేశం రాజకీయ చరిత్రలోనే ఇదైతే నిజంగా ఎవ్వరు ఊహించండి. ఎందుకంటే పార్టీ పెట్టిన కొద్ది రోజులనే సీఎం అవడం అంటే అప్పట్లో ఎన్టీఆర్ అయిండు, ఆ తర్వాత విజయ్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా విజయ్ ఏదైతే ఈ ఎన్నికల్లో అవలంబించిన తీరు ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ చెప్పిండు మనకు ముందుగానే, సిఎస్కేని ఏ విధంగా అయితే ధోని గెలిపించిండో నేను విజయ్ని గెలిపిస్తా అని చెప్పి ఏదైతే చెప్పిండో దానికి అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. అందరూ అప్పుడు నవ్వుకున్నారు అంత సీన్ ఉందా అని చెప్పి. కానీ ఇప్పుడు ఫలితాలన్నీ చూస్తుంటే స్పష్టంగా కనబడుతుంది. ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా విజయ్కి అనుకూలంగా చెప్పలే, ఏ న్యూస్ ఛానల్ అనుకూలంగా చెప్పలే. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వాళ్ళు మాత్రమే విజయ్కి భారీ ఎత్తున సీట్లు వస్తే సీఎం అవుతారని చెప్పారు. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే నిజంగా ఇప్పుడు నిజం అవబోతుంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే కేకే సర్వే 21కి 21 సీట్లు గెలుస్తారని చెప్పిందో అదేవిధంగా ఈరోజు యాక్సిస్ మై ఇండియా కూడా చెప్పడంతో నిజంగా ఇటు కేకే సర్వే లాగానే అక్కడ యాక్సిస్ మై ఇండియా సర్వే వర్కౌట్ అయినట్టుగా స్పష్టంగానైతే కనబడుతుంది. ముఖ్యంగా యూత్ మొత్తం విజయ్ వైపు నిలబడ్డారు. విజయ్ వైపు నిలబడడానికి ఒకే ఒక కారణం ఈ 2 పార్టీలను చూసి యువత అయితే అలసిపోయినట్టుగా ఈ యొక్క అవినీతి రహిత పాలన కోరుకున్నట్టుగా స్పష్టంగా అయితే మనకు కనబడ్డది. నిజంగా ఇప్పుడు విజయ్కి ఒకవేళ పూర్తిగా ఆధిక్యం వస్తే సీఎం అవుతాడు, ఆధిక్యం రాకున్నా కూడా ఏదో ఒక పార్టీని కలుపుకొని అటు ఏఐడిఎంకే కావచ్చు లేదంటే డిఎంకేతో అయితే పోతాడని నేను అనుకోవట్లేదు. మ్యాక్సిమం ఏఐడిఎంకే వాళ్ళతోటో లేకపోతే మిగతా ఏదైనా పార్టీలు ఉంటాయి కదా చిన్న పార్టీలు, ఎవరికైతే ఈయనకు తక్కువ వస్తే అవి కలిసే విధంగా ఉంటాయి ఆ పార్టీలతో విజయ్ పోయే విధంగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ని కూడా ఒక్కసారి కూడా విమర్శించలేదు ఎన్నికలలో, కానీ మనకు ఒకవేళ కాంగ్రెస్తో కలిపిపోతారో తెలియదు. మొత్తానికి ఎట్లా పోయినా విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగే అవ్వబోతుండే. ఎందుకంటే విజయ్ ఏది చెప్తే అదే. విజయ్ నేను సీఎం అంటే సీఎంఏ, ఆయనకు తక్కువ సీట్లు వచ్చినా కూడా విజయ్ సీఎం అవడానికి అనేక రకాల ఆస్కారం అయితే కనబడుతుంది. అయితే విజయ్ ఇప్పుడు తమిళనాడులో దూసుకుపోతుంది, ఆయన పార్టీ సీఎం రేస్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు చర్చ వస్తుంది పవన్ కళ్యాణ్ కంటే విజయ్ బెటరా, విజయ్ గురించి పెద్ద చర్చ వేస్తారు. అసలు తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంది, అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోవడము, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, తర్వాత సపోర్ట్ చేయడము, అనేక రకాల ఫ్యాక్టర్ చిరంజీవి
గారి ప్రజారాజ్యం పార్టీ పైన ఉన్నటువంటి నెగిటివ్ ప్రభావం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి మీద బలంగా పడ్డది. మన అందరూ తెలుసు అనేక రకాల కారణాలు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పోటీ చేయలేదు, తర్వాత పోటీ చేసినప్పటికీ ఆయన కూడా ఓడిపోయాడు. అంటే కారణం ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. పవన్ కళ్యాణ్ గారికి అన్ని ప్రతికూలమైన పరిస్థితులే ఉన్నాయి, కానీ విజయ్కి అక్కడ అన్ని అనుకూల పరిస్థితులు. ఎందుకంటే విజయ్ ఒక మంచి స్టార్డంలో ఉన్నాడు. విజయ్ బయటికి రాగానే అక్కడ అవతల వైపు ఏఐడిఎంకే డిఎంకే ఈ రెండు పార్టీలు జమానా నుంచున్నాయి. మూడో పార్టీ ఏది అక్కడ నిలదొక్కోలేదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రభావితం చేసే నాయకుడు రాలేదు. కానీ అక్కడ విజయ్ బయటకు వచ్చి పార్టీ పెట్టంగానే యువత ముఖ్యంగా జంజీ మొత్తం ఇప్పుడు విజయ్ వైపు చూసారు. విజయ్కి అనుకూలంగా వాళ్ళు ఎగబడి మరి ఓట్లు వేసారు. విజయ్ వైపు అక్కడ జంజి నిలబడ్డది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి విభిన్న పరిస్థితులు. తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు ఒకలా ఉండే పరిస్థితులు, విడిపోయినప్పుడు ఇంకోలా. అదేవిధంగా అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే సమయానికి జగన్ గారు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, జగన్ గారి మీద సానుకూలత, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అధికారంలో చాలా సంవత్సరాలు ఉన్నాడు, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు మొదటిసారి కూడా ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మొత్తానికి వీళ్ళిద్దరు విడిపోయి చేశారు. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోయి చేశారు. ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు. ఇక్కడ ముఖ్యంగా కుల రాజకీయ సమీకరణ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేసి అక్కడ జగన్ గారి సానుభూతి ముందు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీద చాలా మందికి అభిమానం ఉంది. లక్షల్లో అభిమానులు ఓట్ల రూపంలో మళ్ళడానికి చాలా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా నిలదొక్కుంటాడా ఉండడా అనేది చాలా మందిలో ఒక రకరకాల ఊహాగానాలు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ఎన్డీఏ అలయన్స్ వచ్చినప్పుడు ఒక్క సీటు కూడా ఓడిపోకుండా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటే పొత్తులు చాలామంది పెట్టుకుంటారు. కానీ 100% స్ట్రైక్ రేట్ రావడం అనేది అంత ఈజీ కాదు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలవడం అనేది అంత ఈజీ ముచ్చట కాదు. కానీ పవన్ కళ్యాణ్ గెలిచి చూపించారంటే ప్రజల్లో ఆయనకి ఎంత సానుకూలత ఉంది, ఎంత ప్రజలు ఆయన వైపు నిలబడరు అనేది మనం చూసినాం. అదేవిధంగా విజయ్ విషయానికి వచ్చేసరికి అక్కడ తమిళనాడులో పరిస్థితి పూర్తిగా విభిన్నం. అక్కడ రెండు పార్టీలు ఎప్పుడో మోస్ట్ సీనియర్ పార్టీలు అని చెప్పొచ్చు. ఇది పార్టీ పోతే ఈ పార్టీ అధికారంలో, లేదంటే ఆ పార్టీ అధికారంలో విసిగిపోయారు ప్రజలు. ఎందుకంటే అవినీతి గురించి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీ వచ్చినా అదే అవినీతి ఆరోపణలు, ఆ పార్టీ వచ్చినా అదే అవినీతి ఆరోపణలు. కానీ మూడో ప్రత్యామ్నాయం దిశగా పార్టీ ఏదొస్తుందని చెప్పి ప్రజలు ఎదురు చూసారు. విజయ్ రాగానే ఒక్కసారిగా విజయ్ వైపు వెళ్ళారు. అందుకే విజయ దుందుబి మోగిస్తుండు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో సాధించిన విజయం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ 2 ఎలక్షన్లో ఓటమి వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు ప్రజారాజ్యం టైం నుంచి ఆయన ప్రతిదీ ఫెయిల్యూర్ను కూడా అధిగమించి నిలబడి ప్రజల మనసును గెలుచుకొని విజయం సాధించాడు. అది ఒక రకమైన విజయం. అది విజయం అనేది మనం ఎంత చెప్పినా తక్కువే. అన్ని సంవత్సరాలు ఓపికతో ఉండడం, అసలు ఈ పార్టీ ఎక్కడిది, ఎన్నో కలిపేస్తారు, ఈ పార్టీలో ఆ పార్టీని ఏదో ఒక పార్టీలో కలిపేస్తారు అని చెప్పి రకరకాలుగా విమర్శలు చేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు నిలదొక్కుని విజయం సాధించాడు. సో పవన్ కళ్యాణ్ గారి విజయం అనేది ప్రత్యేకమైనది. విజయ్ గారి విజయం కూడా ప్రత్యేకమైనది. అక్కడ పరిస్థితులను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితులను బట్టి. కానీ విజయ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా పరిపాలన ఉండబోతుంది అనేది కూడా ఆయనకు పెద్ద సవాల్గా మారబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉంటారా పార్టీ పోతుందా అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన నిలబడి ఆయన గెలిచి చూపించండు. సో అక్కడికి ఇక్కడికి వీళ్ళిద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ ప్రాంతాల మధ్య కూడా అక్కడ పరిస్థితులు వేరే ఉన్నాయి. సో ఎవరు గెలిచినా, ఇప్పుడు విజయ్ గెలిస్తే చరిత్రే, దాన్ని ఎవ్వరూ కాదనలేం. విజయ్ నిజంగా ప్రజలు ఆయన వైపు నిలబడ్డారు. సో వాళ్ళకి ఏ విధంగా పరిపాలన అందించబోతారో అది చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఓడిపోయి గెలిచి చూపించండు. సో ఇద్దరు ప్రజల మనసులో గెలిచిన వాళ్ళే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. విజయ్ ఏ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాడా, లేకపోతే సొంతంగా ఏర్పాటు చేయబోతాడా, అసలు విజయ్ సీఎం అవుతాడా లేదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్.